ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే మంచిగానే ఉంది. బట్ చాలా ఎక్కువ శాతం అయితే లేడీస్ కి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బాయ్స్ కి అయితే ఏం లేవు. మేము డైలీ 30 కిలోమీటర్స్ నుంచి కార్ఖానా దాకా వచ్చి జాబ్ చేస్తాం. మేము ఆడ 7కి ఎక్కినాం అంటే బస్సు ఇక్కడ 1.5 hours జర్నీ అవుతుంది. ఆడ ఏం తక్కువ అందరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా లేడీసే కూర్చుంటారు. మాకు జెంట్స్ కి ఏమి ఉండవు. అంటే మీకు ఇంతకు ముందు ఫ్రీ బస్ పెట్టక ముందు ఇట్లనే ఉండేనా లేకపోతే ఇప్పుడు లేదు, అప్పుడు కండక్టర్స్ ఏమున్నా టికెట్ అందరు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఈక్వల్. మేము ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ముంగడ కూర్చుంటుండే. ఇప్పుడు మేము 1600 రూపీస్ బస్ పాస్ పెట్టి మేము నిలబడాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఇట్లా లేకుండేనా? ఇంత ముందుకి ఏం లేదు. లేదు, మేము కాలేజ్ పోయే టైంలో అయితే ఇంకా ఎంజాయ్ చేస్తుండే. ఇంకా ముంగట లేడీస్ ఓవర్ సీట్ వాళ్ళే, మా సీట్ మాది. మేము మంచిగా కూర్చుంటుండే. కావాలంటే ఇంకా మా మీద ఇంకా 2-3 కూర్చోబెట్టుకుంటాం మా ఫ్రెండ్స్ ఎవరైనా లేకుండా. ఇప్పుడు ఏడున్నాయి సీట్లు లేవు, ఏం లేవు. బస్సుల గురించి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అక్క మా నాటోళ్ళకి అయితే. బస్సుల గురించి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు మరి ఈ బస్సుల అనేది తీసేసి ఎవరికి అంటే ఫ్రీగా కాకుండా నార్మల్ గా టికెట్ పెట్టి ప్రైస్ తగ్గిస్తే ఎలా ఉంటది అంటారు? ప్రైస్ తగ్గిస్తే మంచిగా ఉంటది. అది కూడా లేకపోతే ఉమెన్స్ అని కాకుండా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కి, ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో లేకపోతే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటా జాబ్ చేసానికి వస్తారో వాళ్ళకి ఫ్రీ అని పెడితే కనుక మస్తు డెవలప్ అయితే బాగుంటది. ఈ పాయింట్ ని ఒక్కసారి చూస్తే కనుక మంచిగా ఉంటది. చాలా మటుకు అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే గర్ల్స్ కే ఉన్నాయి బెనిఫిట్స్. ఇప్పుడు ఆయన ఇచ్చే 6 గ్యారెంటీస్ వల్ల కూడా యూజ్ ఉండదు అంటారా? అంటే లేడీస్ ఉన్న ఇంట్లో, ప్రతి ఒక్క లేడీస్ ఉన్న ఇంట్లో అయితే ఉంటది. మా ఇంట్లో అయితే లేడీస్ ఉన్నారు. మా అమ్మకి వస్తాయి 2500. అది మాకు యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయో మాకు అన్న ఉన్నాయి. వాళ్ళంతా కాకపోయినా వాళ్ళ దాంట్లో ఒక సగమైన మాకు ఇస్తే ఇక యూజ్ ఉంటది. దాని గురించి అయితే కొంచెం చూసుకుంటే మంచిగానే ఉంటది. రేవంత్ రెడ్డి అయితే ఓకే. మేము ఈసారి ఆయనకే ఓటేసినాం. మేము కూడా ఆయనకే ఓటేసినాం. నా ఈసారి ఫస్ట్ ఓటు ఆయనకే వేసిన, రేవంత్ రెడ్డికే వేసిన. అది పోయింది, మాకు క్రికెట్ పోయింది. ఫస్ట్ ఓట్ అయితే ఆయనకే వేసిన. ఇంకా నెక్స్ట్ ఇయర్ మరి ఇట్నే ఉంటాయి కనుక కష్టమే ఇంకా. థ్యాంక్ యూ.